కట్టబడి చెమట ఒడిచి ఎంతన్నా ఇబ్బంది పడుకుంటా పైసలు కూడబెట్టి ఇంత బంగారమో లేకపోతే రూపాయి రూపాయి పోగేసుకున్నో చేస్తారు పేదలు. కానీ గద్ద అందుకొని పోయినట్టు దొంగగాళ్ళు వచ్చి అందుకొని పోతే ఎట్లా చెప్పుర్రి? పోషంబే పోగేస్తే మైసమ్మ మాయం చేసిందట, గట్లుంది కథ. కానీ గిడ దొంగలకు బడత పూజ గట్టిగా అయిందుల్లా, మరేం చేసిర్రంటారా? తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలున్న కూపు సందర్పేట్ల అద్దిరిపోయే సీన్ అయిందుల్లా. ఆ దొంగొచ్చి షైన్ గుంజిండు, ఈ దొంగొచ్చి బీర్వల్ ఖాళీ చేసిండని చూస్తూనే ఉంటాం కదా. ఇక రాత్రిపూట వచ్చి ఎత్తుకపోయి ఎవ్వలకు దొరుకుతారు? ఇంత సీసీ కెమెరాలో చూస్తే ముఖం తెలుస్తుంది, కానీ పట్టుకునే వరకు ఆ ఎత్తుకపోయిన పైసలు ఒడుస్తాయి, బంగారం అమ్ముతాడు. అయితే ఒక చైన్ స్నాచర్ గాడు దొంగతనం చేద్దామని వచ్చి ఊరి జనం చేతిలో అడ్డంగా దొరికిపోయిండు. పబ్లిక్ వానికి ఎట్లా ఫుల్ మీల్స్ ఇచ్చిరో చూస్తే మంచి పనైందంటారు మీరు కూడా. అరే ఈయనకి ఎంత గుండె ధైర్యం రా నాయన. కూపుచంద్రపేటలో ఒక చిన్న చిల్లర అంగడి పెట్టుకుని బతుకుతున్న అక్క మెడలున్న గోల్స్ను సటుక్కున గుంజుకొని ఉరకపోయిండు. దొంగనా కొడుకు అనుకుంటే ఊర్లున్నోళ్ళు ఊరుకుంటారు, వెనకనే ఉరుకురికి పట్టుకుర్రు. ఇట్లా అట్లా కాదు, గట్టిగా పట్టుకొని ఒళ్ళంతా ఊనం చేసి ఊర్లున్న కరెంటు స్తంభానికి కట్టి పారేసిర్రు. ముఖం పచ్చడి చేసిర్రు దొంగకు. కట్టపడి అంగడి నడుపుకునేటోళ్ళ మీద పడతారా శనిగల్లారా అని ఇంకింత ఎక్కువనే తగిలిచ్చిర్రు పో. ఇగో ఈయన పేరు మణికంఠనట. పక్క రాష్ట్రం తమిళనాడులో పల్లెపట్టు నుంచి వచ్చిండట ఇక్కడికి. మంగళవారం రోజు గదే ఏరియాలో ఒకడు బైక్ కొట్టేసిండు. గదే బండేసుకొచ్చి దుగ్నంలున్న అక్క మెడల గొలుసు గుంజుదామని ప్లాన్ వేసిండు. కానీ కాలం అడ్డం తిరిగినట్టు, దురదృష్టం ఈయనకు ఎంబడి పడితే అదృష్టం అక్కకు సేకండ్ ఇచ్చినట్టు మన కూపుచంద్రపేట జనం జర ముదుర్లున్నరుల్లా. గాలి మోటార్ ఎక్కి ఉరుకుతుంటే కాలర్ పట్టుకొని కిందికి దించి స్తంభానికి గట్టేసి తీన్మర్ డ్యాన్స్ చేపించిరుపో. ఈ జనం కొట్టిన దెబ్బలకు వాడు బిక్కు ముఖం వేసిండు. అటెనక ఊరోళ్ళు ఎంఆర్పల్లి పోలీసులకు అప్పచెప్పారట. కానీ అది అలా పరిధి కాదని తిరుచానూరు స్టేషన్కు పంపితే ఈడుండే పోలీసులు మనోడి మీద చైన్ స్నాచింగ్ కేసు బుక్ చేసి రిమాండ్కు పంపారు. చూసిర్రు కదా కూపుచంద్రపేట జనం దెబ్బ. దొంగతనం చేద్దామని వస్తే నడుం వీరగొట్టి స్తంభానికి గట్టేసిరాళ్ళు. ఇక అందుకే దొంగల్లారా జర పైలం. జనం ఇప్పుడు చాలా అలర్ట్ అయినరుల్లా. ఏమన్నా తేడా వస్తే పోలీస్ స్టేషన్ కంటే ముందే పబ్లిక్ స్టేషన్లో తన్నులు తింటారు జర పైలం మరి.